ప్రారంభం చేసుకుందామండి. మా స్థితికి కారణభూతులు అయిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి ప్రభువా మరి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో మా యొక్క సంవత్సరాంతపు గడియలు దాటి నూతన సంవత్సరపు తొలి గడియలలో మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి మహిమపరచి ఆరాధించటానికి మాకిచ్చినటువంటి నీ యొక్క గొప్ప సమయమును బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క బల్ల మా ముందుంది. నీ యొక్క బల్లను గురించినటువంటి వర్తమానం విరిచి వడ్డిస్తూ ఉండగా అందరికీ కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి బలము నీ వాక్యం ద్వారా నీ ప్రజలు పొందడానికి సహాయం చేయండి. నిలవబడినటువంటి నేను జ్ఞానము లేనటువంటి వెర్రివాడనని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నీ బిడ్డలతో నీవేం మాట్లాడాలనుకున్నావో అది మాత్రమే నా నోట్లో రావటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రియమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైనటువంటి నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు నా ముందున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, మనలో సగం మంది పైన మంచి నిద్రలో ఉన్నారు. నాకున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ముందు నేను పడుకోకూడదు, దాని తర్వాత నేను మిమ్మల్ని పడుకోనికూడదు. ఈ రెండు నా ముందున్నటువంటి చాలా పెద్ద సమస్యలు అనమాట. దేవుడి ఈ సమస్యలో నాకు సహాయం చేయడానికి ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, నేను ఇందాక అనుకుంటూ ఉన్నాను, గత 5 సంవత్సరాలుగా నేను బల్ల వర్తమానం చెప్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఒకటే వర్తమానం చెప్తున్నాను, అంటే ఒకటే వాక్యం చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27. నేను వాక్యం చెప్పే ప్రతిసారి పుస్తకంలో రాసుకుంటాను. ఆ వాక్యాలు నేను నెమరు వేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి మాట ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ఒకే వర్తమానం ఒకే వాక్యం చెప్తున్నాను, కానీ ఎవరు కూడా మీరు లాస్ట్ టైం చెప్పిందే ఇప్పుడు చెప్పారని అని ఎవరు నాతో అనలేరు. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే నేనే దాన్ని గమనించలేదు. ఇప్పుడు దేవుని బల్ల మన ముందుంది. దేవుని బల్లకున్నటువంటి ప్రాముఖ్యతను గురించి ఈరోజు మధ్యాహ్నం ఎన్నో రకాలైనటువంటి హెచ్చరికలు ప్రేమ చేత దేవుడు మనకు చేస్తూ వచ్చాడు. ప్రేమ చేత హెచ్చరించబడినటువంటి వాళ్ళమే మన అందరము ఉదయకాలమున పరిశుద్ధమైనటువంటి దినము కాబట్టి మనం బలలో పాలు పంచుకుందాం. ఇప్పుడు నూతన సంవత్సరపు బల్ల మన ముందుంది. మన కాళ్ళు కడుక్కోవాలి అనే మాట మనం బల్లలో చాలాసార్లు వినే ఉంటాం. అంటే అనుదినము చేసినటువంటి పాపము, వారాంతపు పాపము, అంటే వారం పాటు చేసినటువంటి పాపము, తర్వాత సంవత్సరం పాటు చేసినటువంటి పాపం. ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పాపము లేక తప్పిదాన్ని మనము ఈ క్షణాన దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని కడుక్కొని మరలా వచ్చే సంవత్సరం ఆ పాపము ఆ తప్పిదము చేయకుండా ఉండాలి. దాని కొరకు దేవుడు ప్రేమ చేత మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. మనకు తెలియకుండా చేసేటువంటి పాపము మన జీవితంలో దేవునికి మనకు అడ్డుగోడగా ఉంటుంది. ఉదాహరణకు దావీదు జీవితంలో చూసినప్పుడు, దావీదు ఈ 51వ కీర్తన రాసేటప్పుడు, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. తన పాపములు ఒప్పుకునే విషయంలో దావీదు ఎంతటి ప్రాయశ్చిత్తపడ్డాడో ఈ కీర్తన 51 చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిస్సోపు, బైబిల్లో హిస్సోపుకు ఒక రకమైనటువంటి పవిత్రత ఉంది. ఎవరైనా చెప్పగలరా హిస్సోపు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాశారో? ఎవరన్నా చెప్పగలరా? హిస్సోప్ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందో? పాత నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడి ఉందో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడి ఉందో తెలుసా? 12 మార్లు దేవుడు బైబిల్లో హిస్సోప్ అనేటువంటి మాట రాయబడి ఉంది. అందులో 10 మార్లు పాత నిబంధన గ్రంథంలో రాస్తే 2 మార్లు నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి హిస్సోపు గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం. అందులో మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ రెఫరెన్సెస్ తీయించనండి. హిస్సోపుతో అక్కడ ఏం చేస్తారంటే, ద్వారముల మీద అడ్డుగాను నిలువుగాను రాస్తారనమాట. అంటే క్రాస్ గా రాయకుండా పైన ఒకసారి, కింద ఒకసారి, కుడివైపున ఒకసారి, ఎడమ వైపున ఒకసారి రాస్తారు హిస్సోపుతో. దాన్ని మనం జాయిన్ చేసినట్లయితే అది సిలువ ఆకారంలోకి వస్తుంది. అంతే కదా? ఒక గడప ఉంది,
ఆ గడప మధ్య భాగాన ఒక గీత, కింద భాగాన ఒక గీత, కుడివైపున ఒక గీత, ఎడం వైపున ఒక గీత అని రాసినప్పుడు అది సిలువను చూపిస్తూ ఉంది. అంటే హిస్సోపుతో సిలువకు ఒక మంచి సంబంధము, ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు దావీదు హిస్సోప్ అనేటువంటి మాట రాయటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఒక చిరకను హిస్సోపుతో చేస్తారు ఆయన యొక్క దాహాన్ని తీర్చడానికి. అంటే సిలువ ఎదుట, ఇప్పుడు మనం ఈ మాటను మనం గమనించినట్లయితే, హిమము కంటే తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము, ప్రవ్వా నీ రక్తముతో నన్ను కడుగుమని మనం నూతన నిబంధనలో అంటాం. కానీ దావీదు పాత నిబంధనలోనే హిస్సోపుతో నన్ను కడుగుము అని అనగలిగాడంటే దావీదు యొక్క ఆత్మీయ స్థితి మనకు కనపడుతుంది. నిజంగా దావీదు దేవుని దృష్టికి పాపం చేశాడు. నిజంగా దావీదు దేవుని దృష్టిలో పాపము చేశాడు. చాలా స్పెసిఫిక్ వర్డ్స్ దేవుడు అక్కడ మనం ఈ యొక్క బెత్షెబా గురించి చదివినప్పుడు 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయము మనం చదివినట్లయితే చాలా స్పెసిఫిక్ వర్డ్స్ దేవుడు దావీదు దగ్గర ఆ యొక్క పాపాన్ని బట్టి మాట్లాడతాడు. మనం కొన్ని మాటలు చూడటానికి ప్రయత్నం చేద్దాము. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు జీవితంలో తాను చేసినటువంటి తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఎందుకు? నేను నా యొక్క పాపము పవిత్రం అవ్వాలి. ఇప్పుడు నేను పాపం చేసి ఏమయ్యాను? అపవిత్రునయ్యాను. నా అపవిత్రత పోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వే నన్ను కడగాలి. ఇప్పుడు మనలో పాపం మండిపోయింది. మనలో ఉన్న పాపం పోవాలంటే ఎవరి రక్తం చేత కడగబడాలండి? ప్రభు రక్తం చేత కడగబడాలి. ప్రభువు రక్తము చేత కడగబడి సజీవమైనటువంటి వాళ్ళు బలలో పాలు పంచుకోవాలి. మధ్యాహ్నం మనం విన్నాం కదా. ఇప్పుడు దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను పవిత్రుని చేయి, నన్ను కడుగు అంటున్నాడు. ఎందుకంటే మనము దావీదు 5 రకాలైనటువంటి తప్పిదాలు బెత్షెబా విషయంలో చేసినట్లుగా మనం చూడొచ్చు. మొట్టమొదటిది 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. చాలా జాగ్రత్తగా వినండి. అయితే బైబిల్లో ఎప్పుడైనా అయితే అనే మాట వచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని చదవాలన్నమాట. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇప్పుడు దావీదు సైన్యం ఎక్కడుందండి? మనం ఇప్పుడే చదివాం. ఎక్కడుంది? వాళ్ళు రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. అవునా? మనం ఇప్పుడు దాకా చదివాం కదా. ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి. ఇప్పుడు దావీదు సైన్యం ఎక్కడుంది? రబ్బా పట్టణంలో ఉంది. కానీ దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతలు 30:31 చదవండి ఎవరైనా. సామెతలు 30:31. సామెతలు 30:31 ఫాస్ట్ గా. రాజు ఎక్కడ నడవాలంటే అండి, ఇప్పుడు దావీదు సైన్యం ఎక్కడుంది? రబ్బాలో ఉంది. దావీదు ఎక్కడున్నాడు? రాంగ్ ప్లేస్. దావీదు చేసిన మొట్టమొదటి తప్పు రాంగ్ ప్లేస్. ఉదాహరణకి లూకా సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, సమయం ఎక్కువ లేదండి, నేను త్వరగా చెప్తాను. లూకా సువార్త 14వ అధ్యాయంలో 15వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, ఆ తప్పిపోయిన కుమారుడు దూర దేశానికి వెళ్తాడు. 15వ వచనంలో ఆ దేశంలో క్షామం వస్తుంది. అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఆహారం లేని స్థితి తండ్రి ఉన్నటువంటి ప్రదేశంలో రాలా. ఆ కుమారుడు ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ క్షామం వచ్చింది. అట్లాగే ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం మనం మొదటి 6 వచనాల్లో చూస్తే, గొర్రెపిల్ల తన యొక్క ఇంట్లో ఉండాలి, కానీ అది తప్పిపోయింది. తప్పిపోయిన దాని కొరకు తన యజమాని వెళ్ళాడు.
అంటే ఏ ప్రదేశంలో అయితే దావీదు ఉండాలో ఆ ప్రదేశంలో ఉండకూడని దాన్ని బట్టి అతను పాపం చేయటానికి పూనుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఈ సంవత్సరంలో రాంగ్ ప్లేస్ లో లేమా? ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ ఉండటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడ ఉండకూడదో అలాంటి ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ఈరోజు నూతన సంవత్సర వేడుకలు, న్యూ ఇయర్ కార్నివల్, న్యూ ఇయర్ ఫీస్ట్ అని కొన్ని ప్లేసెస్ లో, కొన్ని ఐలాండ్స్ లో చేస్తున్నారంట. కిందటి సంవత్సరం ఒక ఐలాండ్ లో బాగా డబ్బున్నటువంటి వాళ్ళ కోసం ఒక కార్నివల్ చేశారంట. టికెట్ 2 లక్షలు. ఎంత? ఒక టికెట్ 2 లక్షలు. అది గోవాలో ఎక్కడో ఉందంట. సముద్రం మధ్యలో ఒక దీవి ఉందంట. దీవిలో పెట్టారంట. అక్కడ పార్టీ అయిందంట. వాళ్ళకి మధ్యలో రాత్రి మధ్యలో మద్యం అయిపోయిందంట. ఆ మద్యం కోసం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చచ్చేదాకా కొట్టుకున్నారంట మత్తులో. టికెట్ ఎంత? 2 లక్షలు. మనం ఇక్కడ ఉండటానికి ఎన్ని డబ్బులు కట్టామండి? ₹1 కూడా కట్టకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని, నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానిస్తూ గడుపుతున్నాం కదా. 2 లక్షలు కట్టి చచ్చేదాకా కొట్టుకున్నారంట. దేని కొరకు? మద్యం కొరకు. అటువంటి రాంగ్ ప్లేస్ లో ఎంతో మంది విశ్వాసులు ఈరోజు ఉంటున్నారు. నాకు బాగా గుర్తుంది, మా లెక్చరర్ ఒక కథ చెప్తుండేవాడు. ఒక యవ్వనస్తుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నవాడు ఒక బస్ స్టాప్ లో ఉండేవాడంట రెగ్యులర్ గా. అక్కడికి వాళ్ళ టీచర్ వచ్చాడంట. వచ్చి, యారా ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఆ యొక్క టీచర్ ఆ అబ్బాయిని గమనించినప్పుడు అతను ఒక అమ్మాయి ఇంకా చూస్తున్నాడంట. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంట, ఈ అమ్మాయిని చూడటానికి రోజు ఇతను బస్ స్టాప్కి వస్తున్నాడు అనుకున్నాడంట. అనుకుని అతనితో నవ్వాడంట. నవ్వితే, ఎందుకు సార్ నవ్వుతున్నారు అంటే, నీ వయసులో నేను కూడా ఒక అమ్మాయి కోసం బస్ స్టాప్కి వెళ్ళేవాడిని, నిన్ను చూస్తుంటే నన్ను చూసినట్టే ఉందన్నాడంట. ఎందుకు సార్ అన్నాడంట. నేను ఆ అమ్మాయిని చూడటానికి బస్ స్టాప్ లో టైం గడిపేవాడిని. నా స్నేహితుడేమో కాలేజీలో చదువుకునేవాడు. వాడు అమెరికా వెళ్ళి నెలకు 15 లక్షలు సంపాదిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను 15,000 సంపాదిస్తే ఇక్కడే ఉండిపోయాను. నిన్ను చూస్తుంటే నేనే గుర్తొస్తున్నాను అన్నాడంట. మన జీవితాల్లో ఒక యవ్వనస్తుడు ఉండవలసినటువంటి ప్రదేశంలో యవ్వనస్తుడు ఉండకపోతే, ఒక యవ్వనస్తురాలు ఉండాల్సినటువంటి ప్రదేశంలో యవ్వనస్తురాలు ఉండకపోతే, ఒక వృద్ధుడు ఉండాల్సినటువంటి చోట వృద్ధుడు ఉండకపోతే, ఒక వయసుకు వచ్చినటువంటి తండ్రి ఉండాల్సిన చోట ఉండకపోతే, ఒక మర్యాద తెలిసినటువంటి స్త్రీ మర్యాద పూర్వకమైనటువంటి స్థలంలో ఉండకపోతే, ఒక తల్లి తను ఉండాల్సినటువంటి స్థలంలో ఉండకపోతే, అది ఆ కుటుంబానికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇస్తుంది. ఒక రాజు తన ఉండాల్సినటువంటి చోట ఉండకుండా ఉన్నందుకు అతను పాపం చేయటానికి అది బీజంలా మారింది. దావీదు జీవితంలో మనం దీన వృత్తాంతాల్లో చూసినప్పుడు దావీదు స్థితి ఎట్లా ఉందంట, విస్తారమైనటువంటి సైన్యాన్ని చూసి దాన్ని లెక్క పెడదా ఉన్నాడంట. దావీదు స్థితి అట్లా ఉంది. అందుకే ప్రతి యుద్ధాన్ని కూడా సైన్యం ముందు ఉండి నడిపించినటువంటి దావీదు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమయ్యాడు, తన సైన్యం ఒక దగ్గర ముట్టడి చేస్తుంటే తాను మాత్రం యెరూషలేములో ఉన్నాడు. సేద తీర్చుతూ ఆయన మంచి రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నాడు. మన జీవితంలో ఈ సంవత్సరం మొత్తంలో మనం నెమరు వేసుకున్నప్పుడు ఉండకూడనటువంటి ప్రదేశాల్లో ఎన్నిసార్లు ఉన్నాం? మన జీవితంలో చేయకూడనటువంటి లేకపోతే వెళ్ళకూడనటువంటి స్థలాలకు ఎన్నిసార్లు వెళ్ళాం? తగు తీర్చాలి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగు తీర్చాలి, కానీ మనకు తీర్చే ఆలోచన ఉండదు. దాన్ని వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే షో చూసినట్టు చూస్తూ ఉంటారు చాలా మంది. మన జీవితాల్లో అవన్నీ కూడా మన విశ్వాసాన్ని తగ్గించేవిగా, దేవునికి మన మధ్య అడ్డుకట్టగా ఉంటున్నాయి. ఏ స్థలాల్లో అయితే మనం ఉండకూడదో, ఏ స్థలాల్లో అయితే మనం వెళ్ళకూడదో, ఏ స్థలాల్లో అయితే ఉండటానికి మనం ఇష్టపడకూడదో, మనం ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు, ఆ చోటును మనం ఉన్నప్పుడు మనం ఏమవుతామో రాంగ్ ప్లేస్ లో ఉంటాం. బల్లను మనం సమీపిస్తున్నప్పుడు మనం ప్రాయశ్చిత్త పడాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ప్రభువా ఈ స్థలాలకు నువ్వు నన్ను వెళ్ళొద్దన్నావు, నేను వెళ్ళాను, నన్ను క్షమించు. ఈ స్థలాలకు గురించి నేను వాటితో నేను సహవాసం చేయకూడదు అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం చేశాను, నన్ను క్షమించు. మా ఇంటి పక్కన ఒక భార్య భర్త తగువాడుకుంటున్నారు. భర్త భార్యతో అంటున్నాడు, ఆ క్లబ్కి వెళ్ళొద్దే అంటున్నాడు. భార్య అంటుంది, నేను 200 ఆట కూడా ఆడొద్దా అంటుంది. బయట రోడ్డు పైన ఇది నిజంగా జరిగింది. మంచి ఇళ్లలో ఉన్నవాళ్ళు
ఆ భార్య అంటుంది, నేను 200 ఆటైనా ఆడొద్దా అంటే, మనకు ఆ ప్యాకెట్ వద్దే, మనం ఇంట్లోనే ఉందామే అంటున్నాడు. ఆ భార్య అంటుంది, కుదరదు, నేను క్లబ్కి వెళ్ళాలా, ఎందుకు 200 ఆటైనా నేను ఆడాలా. ఏ స్థలంలో మనం ఉండకూడదో ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, మన యొక్క మర్యాద పోగొట్టుకునేటువంటి వాళ్ళం అవుతాం. దావీదు ఒక రాజుగా ఉన్నాడు, అభిషేకింపబడినటువంటి రాజు, తన తన ప్రజల్ని బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి రాజు తన యొక్క చూపు ద్వారా ఈ తప్పిదం చేయడానికి మొట్టమొదటి కారణము, ఏ ప్రదేశంలో రాజు ఉండకూడదో ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఇది మొట్టమొదటి హెచ్చరిక. రెండోదిగా చూద్దాం, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. 2 సమూయేలు 11:27 చదవండి. ఆమె తన నగరికి తెప్పించుకోగా ఆమె అతనికి భార్య అయి అతని కుమారుని కన్ను. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. రాంగ్ పాత్. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు 5 రకాలైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలరు. ఒకటి ఆశ్చర్య కార్యములు, రెండవది సాహస కార్యములు, మూడవది గొప్ప కార్యములు, నాలుగవది దక్షిణ హస్త కార్యములు, ఐదవది మహోపకార్యములు. దీని మీద మనం చెప్పాలంటే ఇదే ఒక వర్తమానం అవుద్ది, కాబట్టి నేను దీని మీద ఎక్కువ చెప్పను. కానీ దేవుడు 5 రకాల కార్యాలు మన జీవితంలో చేయగలడు. కానీ దావీదు చేసింది దేవుని దృష్టికి ఎట్లా ఉందంట, దుష్కార్యముగా ఉందంట. దుష్కార్యం అనేటువంటి మాట, ఈ మాట చదివినప్పుడు నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నారు. ఎవరు చెప్పండి? ఆదికాండములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను దేవుని దృష్టికి ఇటువంటి దుష్కార్యం నేను ఎట్లా చేయను అంటాడు. ఎవరతను? యోసేపు. వెరీ గుడ్. యోసేపు అంటాడు కదా, ఆదికాండము 39:9. ఆదికాండము 39:9 ఎవరైనా చదవండి. నేను ఇట్టి కార్యము నేనైతే ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, దావీదు చేసింది అదే కదండి, నేనైతే ఈ దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకోలేనన్నాడు. కానీ దావీదు ఆ టైంలో చేసిన తప్పు దేవుని దృష్టికి దుష్కార్యముగా కనిపించింది. రాంగ్ పాత్, రాంగ్ ప్లాన్. మన జీవితంలో ఎన్నిసార్లు మనము దేవుని దృష్టికి దుష్కార్యం చేసినటువంటి వాళ్ళంగా ఉన్నాం, లేదంటే దేవుడిచ్చినటువంటి ప్లాన్ కాకుండా రాంగ్ ప్లాన్ లో ఉన్నాం. ఫస్ట్ తప్పేంటి? రాంగ్ ప్లేస్. రెండో తప్పేంటి? రాంగ్ ప్లాన్. ఏంటి? దావీదు చేసింది దేవుని దృష్టికి దుష్కార్యముగా కనపడింది. మన జీవితంలో ఈ సంవత్సరం ఎన్నిసార్లు దేవుని దృష్టికి దుష్కార్యములు చేశాం? గమనించామా? ప్రభువా, ఇది నీ చిత్తానుసారంగా, ఇది నీ ప్రణాళికలో ఉందా, లేకపోతే ఇది నా సొంత ప్రణాళిక? ఎందుకంటే దావీదు బెత్షెబాను తెచ్చుకుని తన భార్యగా చేసుకోవటము యెహోవా దృష్టికి దుష్కార్యమైంది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదండి మన జీవితంలో. ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. దేవుడు దావీదు కొరకు చేసినటువంటి ప్రణాళికలో ఇది లేదు. దావీదు తన సొంతంగా చేసుకున్నటువంటి తప్పు. తద్వారా అతను ఒక బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. మన జీవితంలో దేవుని ప్రణాళిక కాకుండా మన సొంత ప్రణాళిక ఈ సంవత్సరం ఎన్నిసార్లు చేసుకున్నాం? దేవుని దృష్టికి అది దుష్కార్యం అని తెలిసినప్పటికీ, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఈ ఒక్కసారి నాకు తప్పలేదు ప్రభువా అని ఎన్నిసార్లు అన్నాం? ఈ ఒక్కసారి నేను చేయాల్సి వచ్చింది ప్రభువా అని ఎన్నిసార్లు అన్నాం? దేవుని దృష్టికి ఏదైతే దుష్కార్యమో ఈ సంవత్సరం అది చేసుంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మరలా ఆ కార్యమో ఆ పనిలో మనం ఏలు పెట్టకుండా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగా. 3వ చూద్దామండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. ఈ సందర్భం ఎవరైనా చెప్పగలరా? ఏం జరిగిందో అక్కడ?
నాతాన్ అనే ఒక ప్రవక్త వస్తాడు. అతను ఒక స్టోరీ చెప్తాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, ఒక అతను బాగా పేదవాడు. ఈ డబ్బున్నటువంటి వ్యక్తి దగ్గర విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి. ఈ పేదవాని దగ్గర ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది. ఇప్పుడు అతను న్యాయం తీర్చవలసి వచ్చింది. అప్పుడు అతని దగ్గర, ఆ డబ్బున్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్న గొర్రెలు కాకుండా పేదవాని గొర్రె తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు న్యాయం తీర్చు రాజా అంటే రాజా ఏమన్నాడు, నిశ్చయముగా అతను ఏం చేయాలంటే అతన్ని, ఆ మనుషుడిని వాడు కనికరం లేక ఈ కార్యం చేశాను కనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను నీయవలనని నాతానుతో అనను. అప్పుడు నాతాన్ ఏమంటాడు తెలుసా, ఆ తప్పు చేసింది ఎవరో కాదు నువ్వే అంటాడు. ఎందుకు? నువ్వు రాజువి, నీకు విస్తారమైనటువంటి భార్యలు ఉన్నారు, లేకపోతే నీ శత్రువుల యొక్క గవర్నను స్వాధీనపరుచుకున్నావు, నీ దగ్గర విస్తారంగా ఉన్నాయి. కానీ నువ్వు ఎవరిని కోరుకున్నావు? ఒక పేదవాని ఆడపిల్లను కోరుకున్నావు. కాబట్టి నిశ్చయంగా నీకేమివ్వాలి? ఆ కత్తి నీకు రావాలి. కాబట్టి మనం ఏమవుతాం అప్పుడు? రాంగ్ ప్రాఫెసీ. మన జీవితంలో ఆ రాంగ్ ప్రాఫెసీ చేసే వాళ్ళం ఉంటాం. అంటే ఎదుటి వారి దగ్గరకు వచ్చినప్పుడు తీర్పు తీర్చేయడానికి చాలా ముందు కూర్చుంటాం అనమాట. కానీ ఆ తప్పు మనమే చేశామంటే ఒప్పుకోలేం. ఎన్నిసార్లు మనము ఎదుటి వాళ్ళ యొక్క తీర్పు తీర్చాము ఈ సంవత్సరం? దేవుని బల్ల నీ ముందుంది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నట్టయితే వీళ్ళు రక్షించబడ్డారా, వీళ్ళు విశ్వాసులా, వీళ్ళు బల్లో పాల్గొనొచ్చా, వీళ్ళ ఆరాధన చేసేది అని ఎన్నిసార్లు నీ సహోదరుని వైపు చూసో, నీ ఎదుటి వారి వైపు చూసో, నీ సంఘస్థుల వైపు చూసో నువ్వు ఏలెత్తి చూపించావు? రాంగ్ ప్రాఫెసీ. ఫస్ట్ దావీదు చేసిన తప్పేంటి? రాంగ్ ప్లేస్. రెండోది ఏంటి? రాంగ్ ప్లాన్. మూడోది ఏంటి? రాంగ్ ప్రాఫెసీ. ఏదైతే తీర్పు దావీదు తీర్చి నేను రాజును కాబట్టి నేను ఇది వేయచ్చు అనుకున్నాడో నాతాన్ చెప్పాడు, ఆ తప్పు చేసింది ఎవరో? నువ్వే. కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, కొంచెం నాకు నిద్రపోయినట్టు అనిపిస్తున్నది. కాబట్టి నాతాన్ అనే పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉంది? ఎవరైనా చెప్పగలరా? నాతాను అనే పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉంది? రెఫరెన్సెస్ తర్వాత చెప్తాను, కానీ నంబర్ ఒకటి చెప్పండి చాలు. 6 సార్లు రాయబడింది. అయితే ఈ నాతాను ప్రవక్త, మనం ఇప్పుడు మాట్లాడే నాతాను ప్రవక్త. అట్లా మల్టిపుల్ టైమ్స్ 6 సార్లు నాతాన్ అనే పేరు బైబిల్లో రాయబడి ఉంది. అయితే మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, దావీదు తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు, కానీ తను తప్పు చేశాడు, తను పాపం చేశాడని తెలిసినప్పుడు దావీదు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. మనం దావీదు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు నాతానుకున్నటువంటి టఫెస్ట్ జాబ్ ఏంటంటే, దావీదు దగ్గరికి నాతాన్ ఎన్నిసార్లు వెళ్తాడు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? నాతాను దావీదు దగ్గరికి 3 సార్లు వెళ్తాడండి. ఫస్ట్ టైం అంటే ఇప్పుడే ఏదైతే చెప్తున్నాడో అప్పుడు. అందుకనే మనం ఈ విషయాన్ని 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి? ఈయనకెట్లా తెలుసో? ఇంత నేను చేశాను, చాలా సీక్రెట్ గా చేశాను అనుకున్నాను, ఎవరికి తెలియదు అనుకున్నాను. నేను అతని భార్యను ప్రెగ్నెన్సీ చేశాను కాబట్టి ఇది ఆమెకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనుకున్నాను. ఈ నాతానికి ఎలా తెలుసో అనుకోవాలి దావీదు. కానీ దావీదు యొక్క ఆలోచన విధానం ఏంటంటే, నిజంగా దావీదును మనం ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, వెంటనే ఇది యెహోవా చేత నాకు పంపబడిందని తెలుసుకున్నాడు. దావీదు దగ్గర విజన్ ఉంది. ఎప్పుడైతే దేవుని మాట మన దగ్గరకు వస్తుందో వెంటనే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని మనం గమనించగలిగినటువంటి ఆత్మను మనకు కలిగి ఉండాలి. అందుకని కదా మన ఆత్మ వాత వేసినప్పుడు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి మనకుంటే దాని అర్థం ఏంటి? నిజంగా మనలో మెత్తని హృదయం ఉందని దావీదు గమనించాడు. ఇక్కడ నాతాను 3 సార్లు దావీదు దగ్గరికి వెళ్తాడు. ఇది ఫస్ట్ టైం. ఏమని? నువ్వు చేసింది తప్పు, టు రెబ్యూక్. తర్వాత
నాతాను మరలా మనం ఇంకా అధ్యాయం ముందుకు చదివినప్పుడు సొలొమోనుగా తన కుమారునికి పెట్టినటువంటి పేరు మార్చమని, యెదిద్యాగా పెట్టమని నాతాను రెండోసారి చెప్పడానికి వెళ్తాడు, టు రీనేమ్. మూడవది మనం చూసినట్లయితే దావీదు దేవుని మందిరం కడదాం అనుకున్నప్పుడు ఇది నువ్వు కట్టకూడదని చెప్పడానికి వెళ్తాడు. 3 సార్లు కూడా నాతాను దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. నాతాను నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను ముందు ఎవరున్నా సరే తూచా తప్పకుండా పాటిస్తాడు. అందుకనే దావీదు నీవు చేసింది యెహోవా దృష్టికి తప్పుగా కనపడింది, రాంగ్ పాత్. నువ్వు వెళ్ళే దారి ఏంటి? తప్పు. ఇది దేవుని దృష్టికి తప్పు అని చెప్తాడు, రాంగ్ పాత్. మన జీవితంలో ఎన్నిసార్లు దారి తప్పినటువంటి జీవితం జీవించాం? దేవుడు మాట చేత మనకు ఒక మార్గం చూపిస్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్లకుండా ఇంకొక మార్గంలోకి వెళ్ళి మనకు నష్టం తెచ్చుకున్నాం. ఫలానా వ్యాపారం చెయ్యొద్దు అని దేవుని వాక్యం చెప్పింది, కానీ ఇందులో లాభం ఎక్కువ ఉందండి అని అదే వ్యాపారం చేసి లాస్ అయిపోలేదా? ఫలానా చోటికి వెళ్ళొద్దు, లేదంటే ఫలానా రకంగా బిజినెస్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా బిజినెస్ చేసి ఎంతో మంది లాస్ అయిపోయారు. రాంగ్ పాత్. మనము ఎంచుకున్నటువంటి దారి దేవుని దృష్టికి సరి అయినదిగా అనుకూలముగా కనిపించినప్పుడు వెంటనే దాన్ని మార్చుకోగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ సంవత్సర కాలంలో మన దారి దేవుని దృష్టికి సరి అయిందిగా కనపడలేదని మనకు అర్థమైనప్పుడు మార్చుకున్నామో, దేవుడు మనకు ఆ మార్చుకున్నందుకు మనం ఏమైనా లాస్ అయితే తిరిగి మళ్ళా ఇవ్వగలడు. ఎందుకంటే మనం బైబిల్లో చూసినట్లయితే 3 రిపెంట్ అయ్యారు. మొత్తం మనం బైబిల్లో చూసినట్లయితే 8 నుంచి 9 మందిని మనం లెక్క వేసుకోవచ్చు. అందులో 3 రిపెంటెన్స్, ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటారో 3, దావీదు, తప్పిపోయిన కుమారుడు, యోబు. ఈ 3 కూడా వాళ్ళు రిపెంట్ అయిన ప్రతిసారి వాళ్ళు అనేకంగా పొందారు. ఇప్పుడు యోబు నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు మనం యోబు జీవితంలో చూస్తే అతనికి 2 ఆస్తి వచ్చింది. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు అతను కేవలము బెత్షెబా విషయము తప్ప మిగతా అన్ని విషయాల్లో నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు ఇక్కడ నువ్వు చేసింది తప్పని నాతాను చెప్పినప్పుడు తన పాత్ని కరెక్ట్ చేసుకున్నాడు, మళ్ళా ఆ తప్పు మళ్ళా చేయలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు వెళ్ళినటువంటి మార్గం తప్పు, నీవు నడిచినటువంటి విధానం తప్పు, నీ ఆలోచన విధానం నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు మార్చుకునేటువంటి హృదయం మనకుందా? ఇది దేవుని దృష్టికి సరి అయింది కాదు అని నువ్వు గమనించినప్పుడు నీ గమనాన్ని దారిలో పెట్టుకుని మరలా నిన్ను నువ్వు సరి చేసుకునేటువంటి హృదయం నీకుందా? ఈ సంవత్సరం అంతా చేసిన తప్పు మరలా ఎవరికి తెలియట్లేదు కదా అని చేస్తూనే పోయావా? నీ రహస్య పాపాన్ని ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావా? నీ జీవితంలో దేవుడు నిన్ను వద్దని చెప్పినటువంటి మార్గం నువ్వు ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నావా? ఏ ఆలోచన అయితే దేవుడు వద్దని చెప్పాడో దాని తాలూకు రూట్స్ నీకు ఇంకా కనబడుతూనే ఉన్నాయా? ఆ యవ్వనస్తుడు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నదాన్ని బట్టి తన యొక్క జీవితంలో గ్రోత్ ని పోగొట్టుకున్నాడు. మన జీవితంలో మనము ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకు వాక్యం ద్వారా మనల్ని సరిదిద్దుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నడవకపోతే, చెప్పబడినటువంటి వాక్యం వినకుండా మన హృదయాన్ని గట్టిగా చేసుకున్నట్టయితే మనం ఏమవుతామో విడవబడతాం. బల్ల దేవుని రాకడను సూచిస్తూ ఉంది. 4 విషయాలను చూసామండి. ఫస్ట్ది ఏంటి? రాంగ్. గట్టిగా చెప్పాలి. ఫస్ట్ది ఏంటి? రెండోది ఏంటి? రాంగ్ ప్లాన్. మూడోది ఏంటి? రాంగ్ ప్రాఫెసీ. 4వది ఏంటి? రాంగ్ పాత్, అంటే వెళ్ళకూడనటువంటి దారి. 5వది చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నిలబడి ఉండి బిడ్డ కొరకు అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా. చాలండి. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి. రాంగ్ పొజిషన్. దావీదు రాజు ఎక్కడ కూర్చోవాలా? సింహాసనం మీద కూర్చోవాలా. నేల మీద ఎందుకు పడ్డాడండి? ఎందుకు పడ్డాడు? బిడ్డ కొరకు పడ్డాడు.
మనం గమనించాల్సింది ఏంటంటే ఉపవాసము అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారి అప్పుడే రాయబడింది. మోషే గురించి 40 దినాలు ఆహారం తినకుండా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, కానీ ఉపవాసము అనే మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో దావీదు విషయంలో అక్కడే రాయబడి ఉంది. 7 దినములు ఉపవాసం చేశాడంట నేల మీద పడి. దేని కొరకు చేశాడు? దేవుడు చెప్పాడు, ఈ బిడ్డను నేను చంపేస్తున్నాను. ఎందుకు? నీవు ఒకరికి భార్యగా ఉన్న ఆమెతోటి నీవు తప్పిదం చేసావు, పొరపాటు చేసావు, కాబట్టి ఆ బిడ్డను నేను బ్రతకనివని అన్నాడు. అయినా సరే దావీదు ఆ బిడ్డ కోసం 1 వారం పాటు నేల మీద పడుకున్నాడు. రాత్రంతా నేల మీద పడుకున్నాడు. రాంగ్ పొజిషన్. మన జీవితంలో దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నామో దిగజారిపోయినటువంటి ప్రవర్తన, దిగజారిపోయినటువంటి మాట మాట్లాడుతూ ఏ పొజిషన్లో అయితే మనం ఉండకూడదో ఆ పొజిషన్లో ఉంటున్నాం. దాన్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు విషయంలో చెప్పాడు, నేను ఆ బిడ్డను ఉండనివ్వను అన్నాడు. తర్వాత దావీదు దాన్ని గ్రహించినప్పుడు, ఆ బిడ్డ చనిపోయిందని తెలిసినప్పుడు ఒక వింతైనటువంటి ప్రవర్తన. వెంటనే అతను లేచి స్నానం చేసి తన బట్టలు మార్చుకొని నూనె రాసుకుని ఏం చేస్తాడు, తన భార్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారనమాట, బిడ్డ చచ్చిపోతుందని తెలిసినప్పుడు ఉపవాసం ఉన్నావు, రాత్రంతా నేల మీద ఉన్నావు, చనిపోయిందని తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు చక్కగా ఆహారం చేసి చక్కగా కూర్చున్నావు అంటే దావీదు అంటాడు, నా ప్రాణము ఆ బిడ్డ ప్రాణంతో ఉంటే కనికరించి బ్రతికించునేమో అనుకున్నాడంట. అయితే బ్రతికించినప్పుడు ఆయన అనుకున్నాడంట, ఇక ఆ బిడ్డ నా దగ్గరికి రాదు, నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. ఎంతమందికి ఇంత విచక్షణ ఉంటుందండి? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ఫస్ట్ ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే చంపేస్తాడా? ఇదే కదా. అసలు దేవుడు న్యాయవంతుడా? ఈ మరణం నా ఇంట్లోనే రావాలా? ఎన్నోసార్లు మనకి ప్రశ్న ఉంటుంది. దావీదు రాజు బిడ్డ చనిపోయింది, చనిపోయినప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనుకోగలిగాడు. ఇది పశ్చాత్తాపం, రిపెంటెన్స్. మన జీవితంలో దావీదును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒకసారి మర్చిపోయి ఒకసారి దేవుని దృష్టికి తప్పని తెలిసిన తర్వాత వదిలేస్తే మళ్ళా దాని జోలికి పోలేదు. అది రహస్య పాపం కావచ్చు, అది ఎవరికి తెలియకుండా చేశానని అనుకోవచ్చు, ఏదైనా కానీ మళ్ళా తాను చేసినటువంటి తప్పిదము వైపు తాను వెళ్ళలేదు. మన జీవితంలో బల్ల మన ముందు ఉన్నప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎన్నిసార్లు ఐ వాజ్ ఎట్ అ రాంగ్ ప్లేస్, I was with a wrong plan, I was under a wrong prophecy, I was on a wrong path, I am at a wrong position. ఈ 5 ప్రశ్నలు మనం అడిగినప్పుడు మనకు సమాధానం దొరికిన దాన్ని బట్టి దేవుని బలలో పాలు పంచుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఇది ప్రేమ చేత దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలు, మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదండి. దేవుడు మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరమును మీకు ఇస్తున్నాడు. సంవత్సరాన్ని మీకు దయాకిరీటంగా ఇస్తున్నాడు. ఈ సంవత్సరము నీవు నీ యొక్క విశ్వాసపు స్థితిని పెంచుకొని నీ కుటుంబాన్ని విశ్వాసంలోనికి నడిపించి నీ బిడ్డలను ప్రార్థనా పరులుగాను నీ కుటుంబాన్ని ప్రార్థన చేసే కుటుంబంగాను తయారు చేయాలంటే ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ 5 విషయాల్లో ఒకవేళ వాక్యం చేత నీవు గుర్చబడితే ఈ క్షణమే నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ వెళ్ళినప్పుడు ఈ 5 విషయాల్లో కూడా దేవుడు నిన్ను క్షమించి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఇందాక అంకుల్ చెప్పారు కదా, మరచిపోయేటువంటి స్వభావం అని యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి నేర్చుకోవాలని. దేవుడు మర్చిపోయాడంటే ఈ రాత్రి తర్వాత మరలా నువ్వు ఆ పాపం చేసావని జ్ఞాపకం ఉంచుకోడు. మనం చేయాల్సిన ఏంటి, మరలా ఆ రహస్య పాపాన్ని మన జీవితంలో చేయకూడదు. అప్పుడు మనం ఈ బలకు యోగ్యులమవుతాం. ఈ సంవత్సరం ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ 5 విషయాల్లో ఏంటి, 5 విషయాలు ఎవరైనా చెప్పగలరా? మళ్ళా ఫస్ట్ వన్ ఏంటి, రాంగ్ ప్లేస్. రెండోది ఏంటి, రాంగ్ ప్లాన్. మూడోది ఏంటి, రాంగ్ ప్రాఫెసీ. నాలుగోది ఏంటి, రాంగ్ పాత్. ఐదోది ఏంటి, రాంగ్ పొజిషన్. ఈ 5 విషయాల్లో మనం ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనం క్షమించి ఈ బల్లకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక.
ప్రభు యొక్క శరీర రక్తాలను సూచిస్తున్నటువంటి రొట్టె రసములు మన ఎదుట ఉన్నాయి. వీటిలో పాలు పంపులు పొంది నిమిత్తము 2 నిమిషాలు వాక్యం చేత హెచ్చరించబడినట్టుగా మనం ఎక్కడ రాంగ్ ప్లేస్లో ఉన్నాము, ఎక్కడ రాంగ్ ప్లాన్లో నడుస్తున్నాం, ఎక్కడ రాంగ్ ప్రాఫెసీ చేస్తున్నాం ఆలోచిద్దాం.